హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీటీఎస్ న్యూస్. నేను మీ స్వాతి. ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం, ఎప్పుడు ఏదో ఒక మెసేజ్తోనే మీ ముందుకి రావడం జరుగుతుంది. సో ఈసారి కూడా ఖచ్చితంగా ఒక మెసేజ్ మాత్రం మీ అందరికీ చెప్దామనే వచ్చాను. సో నిన్న మొన్న జరిగినటువంటి నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగాయి. సో నల్గొండ గురించి ముఖ్యంగా కనుక చెప్పుకుంటే, డీసీసీ అధ్యక్ష పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన అనుచరుడైనటువంటి గుమ్మల మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఫైట్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రలోభంతో అక్కడ ఉన్నటువంటి నేతలు అతనికి ఇవ్వద్దు అని చెప్పేసి ఎన్నో రకాల కుట్రలు చేసి ఇవ్వకుండా చేసి రీసెంట్గా కైలాష్ నేతకి ఇవ్వడం జరిగింది. సో కైలాష్ నేతకి ఇచ్చిన తర్వాత కూడా కోమటిరెడ్డి గారు ఏం చెప్పలేదు, ఏం అనలేదు, సరే సైలెంట్గానే ఉన్నారు. అటు గుమ్మల మోహన్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నాకు టికెట్ రాకుండా చాలామంది నేతలు అడ్డుపడ్డారు. ఒక రెడ్డి బిడ్డకు టికెట్ రెడ్డి అని ఉండడమే నా యొక్క పాపమా అన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా చాలా ఆశలు ఉన్నప్పటికీ కూడా ఆశలన్నీ నెరవేరకపోవడంతో ఏదో ఒక కామెంట్స్ కానీ ఏదో ఒక ప్రెస్ మీట్లో పెట్టడం కానీ తమ యొక్క సమస్యను తమ యొక్క బాధను బయటికి వ్యక్తీకరిస్తూ మాట్లాడడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇంతవరకు ఓకే. కాకపోతే రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సోషల్ మీడియాలలో కైలాష్ నేత ఏదైతే పాత సంభాషణ చేసిరో దాని గురించి మాట్లాడడము, దాని గురించి మళ్ళీ కోమటిరెడ్డి గారు ఇట్లన్నారు అట్లన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ మాట్లాడింది కైలాష్ నేత గారు. కైలాష్ నేత కోమటిరెడ్డి గారి ఫ్యామిలీ గురించి, కోమటిరెడ్డి గురించి చాలా విచక్షణ కోల్పోయి మాట్లాడడం జరిగింది. అది మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరికి తెలియదు కూడా. సో రీసెంట్గా అతను డీసీసీగా నియామకం అయిన తర్వాత కోమటిరెడ్డి గారి ఇంటికి వెళ్తే రానివ్వలేదు, మాట్లాడలేదు అని చెప్తున్నారు. సో మరి ముందు మాట్లాడిన మాటలను ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా అతనికి క్షమాపణ చెప్పకుండా చేసి అంత పెద్ద నాయకుడిని అవమానించేలా చేసి మాట్లాడిన మాటలు సమంజసమేనా అని మీ బీసీ వాళ్ళకు అడుగుతున్నా. అంటే ఒక రెడ్డి బిడ్డగా కాకుండా కూడా మామూలుగా సామాజిక కోణంలో ఆలోచన చేసినప్పటికీ కూడా ఒక మంత్రి అయి ఉండి ఆ మంత్రిని పట్టుకొని విచక్షణ కోల్పోయి అట్లాంటి మాటలు మాట్లాడి ఫ్యామిలీ గురించి, అతని గురించి బూతులు మాట్లాడి ఇట్లా చేసి బీసీ అని ఇప్పుడు ముందుకు తీసుకొస్తారా? అంటే బీసీలకు ఇట్లాంటి రైట్స్ ఉన్నాయని చెప్పారా అంబేద్కర్ గారు? మీకేమైనా ఏం చెప్పలేదు కదండి. అందరూ సమానులే, అందరూ మనుషులే, అందరికీ అదే రక్తం ఉంటుంది, అందరూ పౌరుషంతోనే ఉంటారు, అందరూ నీతి నిజాయితీతోనే ఉండాలని చూస్తారు. అంతేగాని బీసీ వాదం అని పట్టుకొని ఇప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి తన మీద ఏదో ఒక బురద జల్లాలి, ఒక రెడ్డి బిడ్డ ఇట్లా అంటున్నారు, ఇట్లా నన్ను అనగదొక్కాలని చూస్తున్నారు అని చెప్పేసి చాలామంది, అంటే కైలాష్ నేత గారి గురించి నేను మాట్లాడట్లేదు, ఆయన అన్నారు, ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారు, క్షమాపణ చెప్పారు కూడా ఆల్రెడీ. కాకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీని గురించి మరీ తీసి ఈ రకంగా ఒక మంత్రి గారిని అవమానించేలా చేసి మళ్ళీ ఆ థంబ్నెయిల్స్ కూడా ఎంత ఘోరంగా పెడుతున్నారంటే, సరే నువ్వు బీసీ అయితే బీసీ లాగానే ఉండు, అంతేగాని నీకేమన్నా బీసీ ఒక్కటే లేదు కదా కులము, అన్ని కులాలు ఉన్నాయి, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, రెడ్డి ఉంది, చాలా కులాలు ఉన్నాయి, చాలా వర్గాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు బీసీ వాదం అంటే బీసీ వాదాన్ని ఎక్కడ తీసుకురావాలి? రిజర్వేషన్లు అన్నారు, అక్కడ తెచ్చుకోండి. ఇంకా వేరే మీకు ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ తీసుకోండి. అంతేగాని ఒక రెడ్డి బిడ్డను పట్టుకొని మీరు ఇట్లా విమర్శించి ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను. ఒక బీసీ బిడ్డనే క్షమాపణ చెప్పిండు కదా మంత్రి గారికి క్షమాపణ చెప్పిండు ఆల్రెడీ. నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి అని కూడా ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసిండు. కాకపోతే ఆయన మానసికంగా ఎంతో ఆవేదనతో తను మాట్లాడలేకపోయిండు. ఆ విషయం మీరు ఎవరు గమనించట్లేదు. ఒక మనిషిని తిట్టినప్పుడు, తన ఫ్యామిలీని తిట్టినప్పుడు ఎవరైనా కొంచెం టైం పడుతుంది దానికి. అంతేగాని మీరు ఇలా అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలు థంబ్నెయిల్స్ పెట్టి ఒక మంత్రి గారిని విమర్శించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అట్లాగే అందరి మంత్రుల